అనంతపురం జిల్లా హిందూపురానికి తూర్పు దిక్కున సుమారు 90 కిలోమీటర్ల దూరంలో కడప జిల్లా సరిహద్దులో ఉన్న కదిరి గ్రామంలో శ్రీమద్ కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఇది 2.5 ఎకరాలలో నిర్మించబడి చాలా పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కదిరి వృక్షం నందు స్వామివారు స్వయంభూగా వెలిశారు. హరిహర బుక్కరాయల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాన ఆలయం తూర్పు ముఖంగా నిర్మించబడి ఉంది. చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడలు, 4 వైపులా 4 ప్రవేశ గోపురాలతో అత్యంత వైభవంగా ఉండే ఈ ఆలయంలో అద్భుతమైన శిల్ప సంపద ఉంది. ఆలయంలోని వాస్తు శిల్ప రూపాలు ద్రావిడ, హోయసల, విజయనగర రాజుల కాలం నాటి శిల్పాలను పోలి ఉన్నాయి. ఈ దేవాలయం గర్భాలయం, అంతరాలయం, మండపం అను 3 భాగాలుగా ఉంటుంది. గర్భాలయం నందు లక్ష్మీ నరసింహస్వామి, ఆ స్వామికి ఎడమవైపున ఉన్న గుడిలో చెంచు లక్ష్మీ అమ్మవారు మనకు దర్శనమిస్తారు. వైకాసన ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి గర్భాలయాన్ని శ్రీ ప్రహ్లాద వరద నరసింహస్వామి సన్నిధిగా పిలుస్తారు. ఇందులోని మూల విరాట్ అష్టభుజములతో వెలుగొందుచున్నాడు. స్వామి ఉగ్ర నరసింహుడు. అందువల్ల ఆయన క్రోధ తాపాన్ని ఉపశమింపజేయుటకు స్వామికి ఎడమవైపున ప్రహ్లాదుని నిలబడి స్తుతిస్తున్నట్లు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ఉత్సవమూర్తిని వసంత వల్లభుడుగా పిలుస్తారు. దేవస్థానానికి సంబంధించిన తీర్థాలు కదిరికి చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అవి భృగు తీర్థం, ద్రౌపది తీర్థం, కుంతి తీర్థం, పాండవ తీర్థం, వ్యాస తీర్థం మొదలగునవి. ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి సంవత్సరం నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ప్రధానంగా బ్రహ్మ గరుడ సేవ, అత్యంత ప్రధానంగా జరిగే బ్రహ్మ రథోత్సవం, నరసింహ జయంతి మొదలగు ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి. వీటిని దర్శించేందుకు కదిరి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాక కర్ణాటక, తమిళనాడు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. తేరు రోజున కదిరి జనసంద్రాన్ని తలపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.